రాగి, బార్లీ, సగ్గుబియ్యం పౌడర్ అండి ఇది. దీంతో జావా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ముందుగా 3 స్పూన్లు పౌడర్ వేసుకోండి. చిక్కగా కావాలైతే 3 స్పూన్లు వేసుకోండి. పలచగా కావాలైతే 2 స్పూన్లు. ఇప్పుడు కలుపుకోండి నీళ్ళతో. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని నీళ్ళు వేడి చేసి దాంట్లో కలుపుకోవాలండి. ముందుగా ఇట్లా నీళ్ళలో కలుపుకోవాలి. ఇది పౌడరు. ఇది రాగి, సగ్గుబియ్యం, బార్లీ 3తో చేసిన పౌడర్ అండి. 3తో చేసిన జావా తయారు ఎలా చేయాలో చూపిస్తాను నేను. ముందుగా ఇలా కలుపుకోవాలి. మామూలు చల్ల నీళ్ళతో కలుపుకోవాలండి. మామూలు నీళ్ళతో గడ్డలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని 1 గంట నానపెట్టుకుంటే మంచిదండి. బాగా ఉడుకుతాయి ఇవి. 1 గంట నానపెట్టేసేయండి. ఇలా కలుపుకొని నానబెడితే మంచిది. ఇలా కలుపుకున్నారు కదా రాగి, బార్లీ, సగ్గుబియ్యం. కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోండి పొయ్యి మీద. ఇది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇది కలుపుకోవాలి. రాగి, బార్లీ, సగ్గుబియ్యం కలిపిన మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలి. ఇది బాగా నీళ్ళు ఉడికిన తర్వాత దాంట్లో కలుపుకోవాలండి. నీళ్ళు ఉడుకుతున్నాయి. ఇప్పుడు స్లో చేసుకోండి మంట. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని, ఇది రాగి, బార్లీ, సగ్గుబియ్యం కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు ఈ నీళ్ళలో కలపాలండి. ఇప్పుడు కలుపుతూ ఉండాలండి ఇది ఉడికేదాకా. కలుపుతూ ఉండాలండి. కలపకపోతే గడ్డలు కట్టిపోతాయండి. ఉడికేదాకా ఇలాగే కదిలిస్తూ ఉండాలండి. ఉడికిన తర్వాత స్లో చేసేసి మంట కాసేపు 2 నిమిషాలు ఉడకనియండి. ఇంకా తయారు. చూడండి ఉడుకుతుంది. స్లో చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఉడకనియండి. ఇవి ఉడకాలి కదా. రాగి, బార్లీ, సగ్గుబియ్యం ఉడికేదాకా ఒక 2 నిమిషాలు ఇలా ఉడకపెడితే అయిపోద్దండి. ఉడికిందండి. 2 నిమిషాలు అయిపోయింది. రాగి, బార్లీ, సగ్గుబియ్యంతో జావా తయారైపోయింది. ఈ జావాతో మజ్జిగ చేసుకొని తాగొచ్చండి. 5 లోపల తాగాలండి మజ్జిగ తాగాలంటే. 5 తర్వాత పెరుగు, మజ్జిగ తాగకూడదు. పొద్దున పూట తాగితే పొద్దున పూట తాగండి. 4ంటికి తాగితే 4ంటికి తాగండి. ఒక బాటిల్లో కాస్త జావా, పెరుగు వేసి బాగా చిలికించండి. నీళ్ళు వేసి కలుపుకొని ఇది జావాను అది మజ్జిగ 2 కలిపి తాగండి. చలువే కదా. ఈ 3 చలువేనండి. రాగి, బార్లీ, సగ్గుబియ్యం 3 చలవే. మజ్జిగ కూడా చలవే. రోజు తాగొచ్చు. అలా చేసుకొని తాగండి. రెడీ అయిపోయిందని. మజ్జిగ ఎలా తయారు చేయాలో కూడా నేను చూపిస్తానండి. రాగి, బార్లీ, సగ్గుబియ్యం జావా రెడీ.
ఇది చల్లబడితే చిక్కగా అవుతుందండి. ఇది 2 స్పూన్లు వేసుకొని 2 స్పూన్లు ఏమో పెరుగు వేసుకొని మజ్జిగలాగా చేసుకొని తాగండి. పొద్దునే తాగితే మంచిది. అలా తాగండి.